ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆ వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు.